హలో అందరికీ. ఈరోజు నేను ఉసిరికాయ రసం అయితే చేయబోతున్నాను. ఈ రెసిపీ అనేది చిన్న పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా మంచిదనమాట. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ రసం తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని మెంతులు, జీలకర్ర, స్పైస్ కోసం మిరియాలు, గుప్పెడు కందిపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా. తర్వాత ఉసిరికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక పౌడర్ చేసుకున్నది కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ, అందులో ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో ఉన్నది వదిలేస్తామో మనము, లాస్ట్లో ఉన్నది వాటర్ పోసుకొని మనం యాడ్ చేసుకుంటాం కదా, అలాగే యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని రసం ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం బాగా మరగాలి. రసం అనేది బాగా మరిగితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే నేను రసం పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను లాస్ట్లో, ఒక 10 మినిట్స్ బిఫోర్ అలా మరిగిచ్చేసేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసం సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.